ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? మా తాత గుర్తొచ్చి ఊరికి వెళ్దాం అనుకున్నా మేడం. నిజం చెప్పు. నిజమే మేడం. లేదు, నీ మనసులో ఏదో దాచుకుంటున్నావు. అలాంటిదేం లేదు మేడం. నన్ను చెప్పమంటావా? ఉదయం మా నాన్న పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు కదా, అది చూసి నువ్వు ఫీల్ అయి వెళ్ళిపోయావు కదా. అయ్యో అదేం కాదు మేడం. అయినా మీకు పెళ్ళైతే నాకెందుకు మేడం? నేనంటే నీకు ఇష్టం లేదా? పుల్లయ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నీకు క్యాన్సర్ అంట. హే, భయపడకు. ఒక పని చెయ్యి, ఊరికెళ్ళు. నేను ఎగ్జామ్ అయిపోగానే వచ్చేస్తాను, సరేనా? వెళ్ళొస్తాను. ఎందుకు మహాలక్ష్మి నన్ను ఆసుపత్రి దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు? నా మనిషం బాగాలేదు. చచ్చేంత వరకు నీ దగ్గర ఉంటే మహాలక్ష్మి. చూడు పుల్లయ్య, నాకు పెళ్లి నిశ్చయమైంది. నేను ఇంటికెళ్ళి పెళ్లి పనులు చూసుకోవాలి. మర్యాదగా అడ్డు తప్పుకో. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను మహాలక్ష్మి. నాకున్న రోగంతో ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు మహాలక్ష్మి. నువ్వు లేకుంటే నా గుండె ఇప్పుడే ఆగిపోతుంది మహాలక్ష్మి. ఏంట్రా, మనం పరిచయమై కొద్ది రోజులు కూడా కాలేదు. మన పరిచయం 1 రోజైనా 100 రోజులైనా నా మనసు దాకా వచ్చాక చచ్చేదాకా వదిలిపెట్టరు మహాలక్ష్మి. నీ కాలు పట్టుకుంటా మహాలక్ష్మి. ఏయ్, మర్యాదగా వదిలు, లేదంటే పోలీసులకు చెప్తాను. ప్లీజ్ మహాలక్ష్మి, ప్లీజ్ మహాలక్ష్మి, వదలరా. వదిలేసిపోవద్దు మహాలక్ష్మి.